ఉన్నవాడు చేయొద్దండి. వీళ్ళంతా పెళ్లి కూతురు తరపున నాకు అర్థం. మా అమ్మాయికి ఎక్కువ ఇబ్బందులు వద్దు, పరీక్షలు పెట్టకండి, అన్ని ఆమె అడిగేయండి. ఈరోజు పెళ్లి కుమారుని ఎందుకంటే చేయి కూడా తీసుకెళ్ళి ఆ అబ్బాయి చేతిలో పెడతాం. ఈ రెండు బాధ్యతలన్నీ అతనమే కదా, గుర్తుపెట్టుకోవాలి. రెండోది, నేను మీ ఇద్దరు కలకాలం కలిసి ఉండడానికి, భార్య భర్తలు కలకాలం కలిసి ఉండాలంటే మీ ఇంట్లో ఉండాల్సిన మొదటి ప్రేమ. రెండోది ఏముంటే పెట్రోల్. మైక్ మధ్యలో పెడతాను, మీకు గట్టిగా చెప్పండి. ఎవరు త్వరగా చెప్తారో చూద్దాం. మీకు గట్టిగా చెప్పండి, ఎవరు స్వరం పడుతుంది మీరు చూడండి. క్షమించుకోవడం అనేది ఉండాలి వారి ఇంట్లో. గట్టిగా చెప్పడం. మూడవదిగా ఒక కుటుంబం కలకాలం కలిసి ఉండాలంటే మీ ఇద్దరు వివాహం అయిన తర్వాత ఈ దాంపత్య జీవితం, అలా మీ దాంపత్య జీవితం కొనసాగాలంటే మీ ఇద్దరి మధ్యలో మీ ఇంట్లో ఉండాల్సిన మొదటి ప్రేమ, రెండోది క్షమించుకోవడం, మూడోది మరొకటి కూడా ఉండాలి. ఏంటి చెప్పండి? ఇద్దరు కలిసి చెప్పారు. మీకు చేతులు ఉంటాయి, కరెక్ట్ చెప్తే మీకు చెప్పండి ఉంటాయి, కరెక్ట్ చెప్పండి చెప్పండి. రెడీనా? అడగమంటారా? 5వ స్తంభం అడగమంటారా? నేను ప్రశ్న చేయలేదు, కొద్ది దగ్గర